కట్ చేసి రాస్తారని గారి విషయం అయిన తర్వాత అంతా స్తబ్దం అయిపోయింది. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు తను ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి టైం తీసుకున్నారా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఈ జనవరి 27న ఫస్ట్ వాయిదా వచ్చింది వరలక్ష్మి కేసు. లాస్ట్ 20 సంవత్సరం క్రితం జరిగిన కేసు ఇప్పుడు వాయిదాకు వచ్చింది. ఫస్ట్ వాయిదాలో పెద్ద హడావిడి ఉండదు, కానీ రెండో వాయిదా మార్చి 4 ఈ వచ్చే లోపల సిచ్యువేషన్ మార్చాలి. ఎలా? నేను అమాయకురాల్ని, నన్నెవరో ఇరికిచ్చారు, నన్ను చూడండి వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఇరికిచ్చారు ఒక కలరింగ్ ఇచ్చుకొని దాని నుంచి తప్పించుకోవాలి, శత విధాలా ప్రయత్నిస్తాం. మీకు అసలు విషయం అర్థం కాదు ఏంటంటే రాజ్ తరుణ్ కేసు ఏంటనుకుంటున్నారు? డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి పెట్టిన కేసు రాజ్ తరుణ్ మీద. ఎవ్వరికి తెలియని పెద్ద సీక్రెట్. అదేంటంటే రాజ్ తరుణ్ కేసు కన్నా ముందే ఈవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని చెప్పాక సికింద్రాబాద్. అది పెద్ద కేసు. వరలక్ష్మి కేసులో ఈవిడే ఓన్లీ కన్స్యూమర్, మస్తాన్ సాయి ఈవిడే కన్స్యూమర్స్. బట్ ఈ కేసులో ఈవిడ పెడ్లర్. పెడ్లర్ అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష వరకు ఉంటుంది NDPS లో. ఇది తప్పించుకోవాలి. దీనికోసం దిలీప్ శంకర్ తో మాట్లాడుకుని దీనికోసమే. దిలీప్ శంకర్ వచ్చింది రాజ్ తరుణ్ కేసు వాదించడానికి కాదు, దిలీప్ శంకర్ వచ్చింది ఈ కేసు కోసం. సో ఎలాగో ఇంత డబ్బులు ఇచ్చాను కదా, కాస్త మీడియా ముందుకు వచ్చి హడావిడి. సో పెద్ద హై ప్రొఫైల్ కేసు కదా, ఏదో కాస్త పేరు లాయర్గా వస్తుంది, మొత్తానికి ఏదో ఒకటి ఆయన మీడియా. బేసికల్లీ ఆ కేసులో దిలీప్ శంకర్ ఎందుకు ఉండరంటే దాన్ని లావణ్య తరపున వాదించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయనకేం పని? అది మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో యాక్చువల్గా దిలీప్ శంకర్ కి ఈవిడ ఇచ్చిన ఫీజు ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ కేసులో నుంచి బయటపడాలి. ఎలా బయటపడేస్తావు నన్ను? సో ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అప్పుడు పథకం ఏంటంటే రాజ్ తరుణ్ నేను ప్రేమించుకున్నాము, రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడు అనేది గుళ్ళో ఇవాళ అఫిషియల్ గా పెళ్లి చేసుకోమని అంటే అది నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం నన్ను డ్రగ్స్ కేసులో పోలీసులతో పన్నాగమని ఇరికిచ్చి చేస్తున్నాడు. ఇది అంటే నేను సొంతపోసని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు అని చెప్పుకోవడం అనమాట. ఆ రకంగా తప్పించుకునే మొదటి ప్రయత్నం అది కుదరలా. శేఖర్ భాష వచ్చాడు, ఎండగట్టాడు, మొత్తం ఆ వీడియోతో సహా చూపించాం. రెడ్ హ్యాండెడ్ ఇది మీ అంతటా మీరే సెల్ఫ్ గా నిర్ణయించుకుని ఈ న్యూస్ అంతా చూసి వెళ్ళారా? నేను ఇక్కడ ఏదేదో తేడాగా ఉంది రాస్తాను. ఇదంతా ఎవాల్వ్ అయిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. డైరెక్ట్ గా అసలు నేను వచ్చింది అసలు ఈ డ్రగ్స్ అనేది ఏమి ఉందని కూడా నాకు తెలియదు. నేను రాజ్ తరుణ్ నిర్దోషి ఎందుకంటే ఆ ఆడియో విన్నప్పుడు ఈవిడే తిడుతూ ఈవిడే కొడుతూ ఈవిడే 100కి డైల్ చేస్తూ చేసింది ఇది చూస్తే చాలా క్లియర్ కట్ గా ఈఎంఐ ఎలా అయితే ఫస్ట్ నా జీవితంలో నేను వేసి పెట్టిన సిమిలర్ గా ఉండడం తోటి నేను రాజ్ తరుణ్కి ఫోన్ చేసి నేను హెల్ప్ చేస్తాను, నా ఇట్లాంటి కేసు చూసాను ఎలా చేయాలంటే రాజ్ తరుణ్కి అప్పుడు నేను పెద్ద పరిచయం అంటే ఏదో నార్మల్ పరిచయం కానీ 100 మంది చేసి ఉంటారు కదా, దాంట్లో పాటు నన్ను కూడా పక్కన చేసాడు. బట్ తర్వాత మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను వెతికినప్పుడు మస్తాన్ సాయి కేసు బయటపడింది. అది తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పుడు మస్తాన్ సాయి కూడా సేవ్ అయిపోవడం, ఇటు రాజ్ తరుణ్ సేవ్ అయిపోవడం, ఆ మస్తాన్ సాయికి ఆకృతజ్ఞత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రీతికి హెల్ప్ చేయాలనుకుని పాపం వాడిరుకోవడం, ఇవంతా కూడా జరిగాయి. ఇప్పుడు ఏంటి మొదటి ప్రయత్నం ఆ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద కేసు. ఇప్పుడు రెండో ప్రయత్నం ఏంటి? నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి మస్తాన్ సాయి శేఖర్ భాష అని చెప్పి ఇదంతా కూడా ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు 109 ఇది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు. అసలు రాబోతున్న కేసు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి నన్ను ఇరికిస్తున్నారు చూసారా, నేను హల్య అమాయకురాలు ఎంత ఇది అని చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నానికి నాంది అనమాట ఇది. సో ఇప్పుడు దీంట్లో శేఖర్ భాష మళ్ళీ అడ్డు దొరుకుతున్నాడు. వీడిని బిజీ పెట్టాలి అంటే వీడి మీద మళ్ళీ బురద జల్లాలి. మళ్ళీ అదే లక్ష్మీ పడాలని తీసుకొస్తారు. ఆవిడ వచ్చి నాకు అన్యాయం చేసేసాడు వీడి. ఆ మహామహిళ మీరు వినుంటారు ఎన్ని రకాలుగా మనుషులు ఎంత క్రూరంగా చంపడానికి ఎన్ని రకాల పన్నాగాలు. చాలా మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని ఏదైనా హాస్పిటల్లో ఉండండి, ఆ టైంలో మీరు ఇక్కడ ఉండకండి, మీ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అక్కడే పెట్టండి. తర్వాత నేను చెప్తాను మీరు రౌండప్ చేసి కొట్టించేద్దాం, ఎందుకంటే ఆ టైంలో మీరు లేరు, మీ మీదకి రాకూడదు కదా. మళ్ళీ ఇతను సమాధి దగ్గరికి వెళ్తాడు ఒక పర్టికులర్ టైంలో, ఆ సమాధి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అది పొలంలో ఉంటుంది, రిమోట్ గా కొట్టి చంపేద్దాం, గ్లౌజ్ వేసుకుని ఫింగర్ ప్రింట్ కూడా రాకుండా. ఒక మీడియా ఛానల్కి పిలిచి వాడు వస్తుంటే కింద సీసీ కెమెరా. ఇన్ని చావు తెలివితేటలున్న అమాయకమైన మహిళని పాపం మన మీడియా సోదరుల భుజానికి వేసుకొని, అది కూడా లావణ్య ఫ్రెండ్, చాలా క్లియర్ కట్ గా ఆ డ్రగ్ పెడ్లర్కి ఈవిడే ఫ్రెండ్, చక్కగా కూర్చొని ఇద్దరు స్కెచ్లు వేసుకుని నన్ను లేపేయడానికి మంచి ఇది చేసుకుని. ఇది మీరు కేసు పెట్టినప్పుడు ఇవన్నీ వినిపించారా పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ లో అది వినిపించాను, మొత్తం వినిపించాను, పెట్టాను, కేసు పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది తప్పించుకోవడానికి ఈవెన్ బయటికి తీసుకొచ్చి నా మీద బురద జల్లుతుంటే వీళ్ళందరూ ఇప్పుడు మీరందరూ కూడా శేఖర్ భాష ఏదో పెద్ద అనుకున్నాం అని చెప్పి అంటే ఇప్పుడు ఈ కథ కట్టడానికి నేను మొత్తం స్టోరీ చెప్పుకుంటూ రావాలి. నా ఏమేంటి దీన్ని ఎక్స్పోజ్ చేయడం. బట్ ఇప్పుడు సరే వేయండి, కర్లేదు, నేను మళ్ళీ కడుక్కుంటా, నా ఫుటేజే పెరుగుతుంది, నా ఇమేజే పెరుగుతుంది. సరే మీరు చెడ్డవాళ్ళన్నా నేనేమి అయిపోను కదా,
మీరు అన్నంత మాత్రానా ఇప్పుడు మీరు ఎవరైనా అడ్వకేట్ పెట్టుకున్నారా? ఇదంతా మీరే నేనే మీరే వాళ్ళు ఆ అడ్వకేట్ అంటే నాకు ఏం అవసరం ఇప్పుడు నా మీద ఏం కేసులేం లేవు మీద ఉన్న వల్ల సాక్ష్యాలు బయట పెడుతున్నాను అనే కేసు తప్ప మస్తాన్ సాయి మరి 200 వీడియోలకు మీ మధ్యలో మీ టాపిక్ కూడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన వీడియోస్ ఆయన వేయాలి, మధ్యలో మీ ఫుటేజ్ మీ ఫోటో. కరెక్ట్ బురద జల్లే కార్యక్రమం అది. ఇప్పుడు ఇది మీరు రాకముందు పాస్ట్ లో కదా తన 200 వీడియోలో 200 మంది అమ్మాయిలు ఇదంతా మీరు తన స్టోరీలో లేనప్పుడు కదా. అవును అంటే ఏం లేదు, జస్ట్ ఒక అక్కసు కేసు వీక్ అయిపోతుంది, వీడొస్తే నిజం తెలిసిపోతుంది అని చెప్పి ఏదో రకంగా నా మీద బురద జల్లి వీడి చెప్పేదానికి క్రెడిబిలిటీ ఉండకుండా చేయాలంటే వీడిని కూడా దీంట్లోనే వీడు డ్రగ్స్ లో ఉన్నాడు, వీడి మధ్యలో వీడి అమ్మాయిలతో తిరిగాడు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. బేసికలీ ఒక బీచ్ మూడు యుద్ధం చేస్తుంటే సెకండ్ పట్టుకొస్తే ఆగిపోతాడు చూడండి, ఆ టైప్ లో ఏదైనా ప్లాన్ చేసిన కోసం తప్ప. కానీ ఇవన్నీ మీడియాకు చూడడానికి, ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి తప్ప మళ్ళీ ఫైనల్ గా చట్టం దగ్గరకు వస్తే మస్తాన్ సాయి 200 వీడియోలకు మస్తాన్ సాయిని శిక్షిస్తారు కానీ శేఖర్ భాష అంటే చట్టం ఎంక్వైరీ చేస్తారు కదా. మస్తాన్ సాయి 200 వీడియోలకు మస్తాన్ సాయిని ఎందుకు శిక్షిస్తారమ్మా? అంటే 200 మంది అమ్మాయిలు అలా చేసి 200 మంది అమ్మాయిలని మీరు అంటున్నారు, 200 వీడియోలని కొంతమంది అంటున్నారు, కొంతమంది 800 మంది అంటున్నారు, కొంతమంది 800 మంది వీడియోలు అంటున్నారు. బట్ కొంతమంది మీడియా సోదరులు ఎవరైతే చూసారో వాళ్ళని నేను నాకు అలాంటి చూసే ఉద్దేశాలు లేవు, ఇంట్రెస్ట్ కూడా లేవు. బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3-4 ఉన్నారు అమ్మాయిలు, అందులో ఒకళ్ళు వాళ్ళ ఆవిడ, ఇంకొకళ్ళు అతని ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో ఒక కొత్త ఇంకో 2 అమ్మాయిలు ఎవరో ఉన్నారు. అందులో ఇప్పటిదాకా వాళ్ళ ఆవిడ మినహాయించి 2 అమ్మాయిలతో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, వాళ్ళే ఎత్తుకుంటూ ఫోన్ చేశారు నన్ను. ఎందుకు అంటే వీళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, నేను ఏమైనా తీర్చగలవా, మా పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి కొన్ని ఛానల్స్లో, పరువు పోయింది అంటే. నేను అడిగా, ఏమో మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసేవాడా మిమ్మల్ని అంటే, మస్తాన్ సాయి కదా నేను లావణ్య బ్లాక్మెయిల్ చేసేది, నేను ఆల్రెడీ ఆ అమ్మాయి మీద కేసు కూడా పెట్టాను చూసుకోండి అని చెప్పింది అమ్మాయి. ఎక్కడ నార్సింగ్ పిఎస్లో అదే ఇట్లాగే ఇదే లావణ్య ఇదే ఫోటోలు పెట్టుకుని ఈ ఫోటోలే కదా 2 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తుంది అమ్మాయి. మా నాన్నకి నా అటువంటి ఫోటోలు పంపించింది, మా వారికి పంపించింది, నా జీవితం అంతా చేసింది. నేను వెళ్ళి కేసు పెట్టా నార్సింగ్ పిఎస్లో, ఇప్పటికే ఉంది ఆ కేసు. ఇదే పని ఇప్పుడు మళ్ళీ చేస్తుంది ఫ్రెష్గా. దానికి చాలా పెద్ద కలర్ ఏంటంటే నేను మహిళా సమాజాన్ని రక్షించేస్తున్నాను. ఇప్పుడు 4 నెలల క్రితం ఈవిడ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది. అసలు హార్డ్ డిస్క్ ఎందుకు తీసుకొచ్చింది? మహిళల్ని రక్షించడానికి తీసుకొచ్చాను అంటది కదా. మరి మహిళల్ని రక్షించడానికి తీసుకొచ్చిన హార్డ్ డిస్క్ 4 నెలల క్రితమే తీసుకొచ్చినప్పుడు అప్పుడే ఇవ్వాలి కదా పోలీసులకి కంప్లైంట్. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? పాయింట్ ఏంటంటే నేను చెప్తా, ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు, రాజస్థానం డబ్బులు ఇవ్వట్లేదు, చింటూ కొన్నాళ్ళు ఇచ్చాడు అయిపోయింది. అంతకుముందు మస్తాన్ సాయి ఇచ్చేవాడు, ఎందుకు రేప్ కేసు ఉన్న టైం. ఇప్పుడు రేప్ కేసు వీగిపోయింది కదా, వాళ్ళే వచ్చి దిలీప్ శంకరాయ్ కూడా కూర్చొని మస్తాన్ సాయి మై ఫ్రెండ్స్ ఇదంతా ఉత్తుతున్నా అన్నప్పుడు వాడి కేసు ఈజీ అయిపోయింది. ఆ వీడియో పెట్టుకొని చాలు వాడు బయటకు వచ్చేస్తాడు. సో ఇప్పుడు వాడు డబ్బులు ఇవ్వడం తగ్గించేశాడు, ఇప్పుడు డబ్బులు రావాలి ఎక్కడి నుంచి? సో మస్తాన్ సాయిని ఏదో రకంగా పిండాలి. మస్తాన్ సాయికి చింటూకి ఏదో గొడవ అయింది, ఆ గొడవలో మరి చింటూని దగ్గర తీసింది లావణ్య, శత్రు మిత్రు అన్నట్టు. మన ఇద్దరం కలిసి వాడిని ఏదో చేద్దాం అది అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి మంచిగా మాట్లాడుకొని ఆ ఇంట్లో వాడి హార్డ్ డిస్క్ వేసుకొని తీసుకొచ్చేసింది. అప్పటి నుంచి వాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. సో ఫస్ట్లో ఈ రేప్ కేసు తీసేయడానికి 10 కోట్ల నుంచి పెట్టిన బేరం తర్వాత 2 కోట్లకు వచ్చి, ఆ 2 కోట్ల బేరం కూడా ఒక డిఏతోనో ఎవరితోనో చేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్తో, అది కూడా రికార్డింగ్ బయటకు వచ్చి ఆయన ఉద్యోగం పోయింది, వీఆర్కి ఉదయానికి వెళ్ళాడు. సో లావణ్య ఇది పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగం పోగొట్టడం ఫస్ట్ టైం కాదు, ఇదే పని. అని ఇంకా మీకు అంటే వీళ్ళతో ఏదైనా ఎఫ్ఐఆర్ ఏమైనా గట్టిగా పెట్టుకుంటుందంటే నాకు తెలిసి అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న వీడియో రికార్డ్ చేస్తుంది, వీడియో కాల్స్ రికార్డ్ చేస్తుంది తప్ప మీరు ఆ ఆడియోలు కూడా గమనిస్తే ఈవిడే నాకు రెచ్చగొట్టేటువంటి ఇష్టం, నాకు కసి, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా, ఇలాంటి మాటలని మాట్లాడుతుంటది. ఆయన ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను మళ్ళీ అది ఇదని ఆయన కొంచెం హంబుల్ గానే మాట్లాడుతున్నాడు, కానీ ఈవిడ రెచ్చిపోయి మాట్లాడుతుంది. కానీ శిక్ష పడేది ఆయనకి, తప్పు చేసింది ఈవిడే. శిక్ష ఎందుకు ఆయనకి పడుతుంది అంటే ఆ కొంచెం ఇది కూడా ఇవ్వకూడదు బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అనేది. సరే వాట్ ఎవర్, ఆయన కూడా పాపం ఆ డిఐ కూడా అలాగే చేసి అక్కడ ఆయన పోగొట్టుకున్నాడు, వీఆర్కి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షలు 10 కోట్ల నుంచి 2 కోట్లు కనీసం 50 లక్షలైనా ఎవరా, 50 లక్షలైనా ఎవరా అని చెప్పి వీళ్ళిద్దరు ఆ డిస్కషన్ నడుస్తుంది. 50 లక్షలు ఇస్తాను మస్తాన్ సాయి, ఇవ్వాల, ఆడు మోసం చేశాడు, మనం వాడిని మోసం చేసాం, హార్డ్ డిస్క్ బిక్ వచ్చేసాం. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ తోటి ఆడిని ఆడుకుందాం. సొంత పెళ్ళాం ఫోటోలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు?
పెళ్ళాం ఫోటోలు ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి, పరుగు పోద్ది, చచ్చినట్టు ఇస్తాడు డబ్బులు కదా. సో వాడికో అంటే తొందరగా కరగట్లేవాడు, అంటే భయపడిపోతే ఎక్కువ వసూలు చేస్తారని వాడు మెల్లగా చేస్తుంటే వాడిని భయపెట్టాలి. ఎలా ఏం చేశారు, ఈ వీడియోలు కొన్ని డార్క్ వెబ్లో పెట్టి అమ్మేసి ఆ సైట్స్లో ఆ లింకులు తీసి వాళ్ళ హస్బెండ్కి, ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ నాన్నకి పోస్ట్ చేసి, చూడండి మస్తాన్ సాయి ఇవన్నీ కూడా ఇట్లా అమ్మేసుకొని ఇది చేస్తున్నాడు, అమ్మాయిలతో ఇంత నీచుడు వాడు అని చెప్పి కలర్ క్రియేట్ చేసి వాళ్ళు రెచ్చిపోయి, ఒరే నువ్వు దోస్తు అనుకున్నాను, ఇన్నాళ్ళు నా పిల్లలతో నేను రిలేషన్ నడుపుతున్నాను, వాడు రెచ్చిపోయి వీడి మీద గొడవకి వెళ్ళి పెద్ద పెంట అయిపోతే ఈ పెంట మామూలుగా లేదు, దీన్ని అర్జెంటుగా వదిలించుకోవాలి, ఎలాగైనా సరే ఆ హార్డ్ డిస్క్ నేను తెచ్చుకోవాలి, ఇంకా ఎంత పెంట దొరికిపోదు దీంట్లో. అప్పటికే చిన్న అమౌంట్ అంతా 20,000 30,000 అట్లా ఏదో పంపిస్తున్నట్టు. ఫైన్, వాడికి ఇంకా సహనం చచ్చిపోయింది ఏమో. బట్ ఈ లోపల ఏం చేశాడు వాడు, లావణ్యని అలా టార్గెట్ చేయాలి, లావణ్య ఏదో రకంగా లోపల పోతే నాకు కాస్త పురస దొరుకుతుంది. ఎందుకు భయ్యా మీరు ఇంత మాట్లాడారు, ఏం చేసి నాకు ఫోన్ చేసి దాన్ని లోపల ఎందుకు పంపించలేకపోతున్నారు, ఇన్ని కేసులు ఉన్నాయి, 8 FIRలు ఉన్నాయి అమ్మాయి మీద, బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి, అమ్మాయి పెట్టిన బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి, డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నాయి, డ్రగ్ కన్జ్యూమింగ్ కేసులు ఉన్నాయి, ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసిన కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసులు అంటే ఒక అభయహస్తం. నేనేం చేస్తాను రా, అక్కడ ఎవరో ఉన్నారు హెల్ప్ చేస్తున్నారు అంటే అప్పుడు వాడు ఏం చేశాడు, ఏదో రకంగా ఇది రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను భయ్య, వాళ్ళు రెగ్యులర్గా డ్రగ్ పార్టీ చేసుకుంటారు, సరే అలాంటి డ్రగ్ పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు, నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నీ పని అయిపోద్ది. సో ఆ రకంగా వాడు ఏదో ఒక రకంగా తెగించైనా సరే ఆ అమ్మాయిని ఏదో రకంగా చేసి చేద్దాం అనుకున్నాడు. ఈ లోపల వాడికి ఏదో టెన్షన్ ఎక్కువైపోయింది. పోను నేను ఎక్కడో రాజస్థాన్ గుజరాత్ టూర్లో ఉండే ఆ టైంలో ఫ్యామిలీ వెకేషన్ తోటి, వీడు అప్పుడప్పుడు ఓ పంపిస్తుంటాడు, నేను అన్ని చూసే ఓపిక కూడా ఉండదు, సాక్ష్యాలన్నీ కూడా. ఈ లోపల ఇప్పుడు ఫోన్ చేశాడు, భయ్యా ఇంకెన్నాళ్ళు అంటే వీడికి టెన్షన్ పెరిగిపోతుంది, ఇక్కడ పీక మీదకి వచ్చేస్తుంది. నేను వస్తాను ఒక 2 రోజుల్లో, ఈ లోపల ఆగలేకపోయాడు. ఆగలేక ముందుగానే వెళ్ళిపోయి గొడవ చేసేసుకొని ఆ గొడవలో ఆ అమ్మాయి వీడికి హ్యాండ్రాయిడ్కి వీడిని పట్టించి, ఆ అమ్మాయిని వీడి పట్టిద్దాం అనుకుంటే ఆ అమ్మాయి వీడిని పట్టించింది. అంటే పెట్టిన కేసు ఏంటి, డ్రగ్స్ ఏం కాదు, అక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు అందరూ. వీడేమంటాడు బయటకు వచ్చిన తర్వాత, నాకు చేశారు కదా డ్రగ్ టెస్ట్, ఆ అమ్మాయి కూడా డ్రగ్ టెస్ట్ చేయండి, ఆ అమ్మాయి నేను కలిసి డ్రగ్ చేసుకున్నా అంటే ఆ అమ్మాయికి చేయరు. ఎందుకు,